అధికార కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్ధం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిందట. ప్రస్తుతం ఎటువంటి ఎన్నికలు లేకపోయినా ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటూ జిల్లా రాజకీయాలను హీటెక్కిస్తున్నారట. ఇటీవల హైదరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. దీంతో కాంగ్రెస్ బీజేపీల మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. డీటెయిల్స్ ఈ స్టోరీలో. శంకర్ పాయల్, కంది శ్రీనివాసరెడ్డి మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఆయన కబ్జాకోరు, అక్రమంగా భూములు సంపాదించారు. దాదాపు 400 కోట్ల మేర అక్రమార్జనకు పాల్పడ్డాడు. ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ సమర్పించాడు. ఆయన దోచుకున్న భూములు వెనక్కి తీసుకుంటే 35,000 మంది పేదలకు ఇండ్ల జాగాలు పంచవచ్చు అంటూ కంది శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. అటు శంకర్ పాయల్ బదిలిస్తూ ఆయనే డొల్ల కంపెనీలు పెట్టి మోసం చేశాడు, భూ కబ్జాలకు పాల్పడ్డాడు, అలాంటి నైజం నాది కాదు, నాపై ఆరోపణలు కాదు, నిజం నిరూపించాలి, న్యాయంగా ఆస్తులు సంపాదించుకోవడం తప్ప, చివరకు మహాయజ్ఞాన్ని కూడా రాజకీయాలకు వాడుతున్నారు, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని మంత్రులను కలుస్తుంటే విష ప్రచారం చేస్తున్నారు అంటూ విరుచుకుపడ్డారు. దీంతో రాజకీయం వేడెక్కింది. జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రస్తుతం రాజకీయం వాడివేడిగా సాగుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఎమ్మెల్యే కబ్జాకోరంటూ కంది వ్యాఖ్యానిస్తుండగా అసలు కబ్జాలు చేసేదే ఆయన అంటూ ఎమ్మెల్యే దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలా ఇద్దరూ ఒకరిపై ఒకరు మాటల బాణాలు విసురుకుంటూ ఆదిలాబాద్ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. శుక్రవారం కంది శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం పెట్టి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే తెల్లవారే ఎమ్మెల్యే తిరిగి విలేకరుల సమావేశం నిర్వహించి భూ కబ్జా ఆరోపణలు ఖండించడమే కాకుండా అసలు కబ్జాదారు కంది శ్రీనివాసేనని డొల్ల కంపెనీలు పెట్టి తాను మోసాలకు పాల్పడలేదని పరోక్షంగా ఆయనపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే పాయల్ పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ కంది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. దాదాపు 400 కోట్ల విలువైన భూమిని మింగేసిన శంకర్ కబ్జాల్లో నెంబర్ 1 అంటూ దుయ్యబట్టారు. తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున భూదందా చేసిన వారిలో మన ఎమ్మెల్యే ఫస్ట్ అన్నారు. ప్రభుత్వ భూమిని అల్లుడి పేర కబ్జా చేసి పార్టీ ఆఫీస్ కోసం అదే పార్టీకి అమ్మిన చరిత్ర పాయల్ శంకర్దని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలోనూ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని దుయ్యబట్టారు. కొంతమంది భాగస్వాములు అనుచరులతో కలిసి ఆదిలాబాద్లో భూమాఫియా నడిపిస్తున్నాడని ఆరోపించారు. ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఎమ్మెల్యే భూభాగోతానికి సంబంధించిన రుజువులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బీజేపీ అధిష్టానానికి కూడా పంపిస్తామన్నారు. ఆయన దోచుకున్న భూములను వెనక్కి తీసుకుంటే 35,000 మంది పేదలకి ఇంటి సమస్య తీర్చవచ్చని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం దీనికి ధీటుగా స్పందించారు. అవి కేవలం ఆరోపణలు తప్ప ఎలాంటి ఆధారాలు లేవంటూ కొట్టిపారేశారు. అప్పటి కలెక్టర్ అహ్మద్ బాబు హయాంలో ఎన్ఓసి ఇచ్చిన భూమినే తన అల్లుడు కొనుగోలు చేశాడని, ఇందులో కబ్జా ఎక్కడ ఉందన్నారు. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేసే నైజం తనది కాదని, న్యాయంగా ఆస్తులు సంపాదించడం తప్పేనా అని ప్రశ్నించారు. చివరకు డైట్ మైదానంలో జరిగిన మహాయజ్ఞం నిర్వహణ విషయంలోనూ విమర్శలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని పాయల్ శంకర్ దుయ్యబట్టారు. కంది శ్రీనివాసరెడ్డి తన ప్రజాభవన్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న నీటిపారుదల శాఖ స్థలం కబ్జా చేశారని పాత కొత్త ఫోటోలను మీడియాకు ఎమ్మెల్యే చూపించారు. మీడియా ప్రతినిధులతో కలిసి ప్రభుత్వ స్థలాలను పరిశీలిస్తే ఉద్దేశపూర్వకంగా తాను కబ్జాలను యత్నిస్తున్నానని వ్యక్తిగత ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను కలుస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నానని ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. అధికారంలో ఉంది మీ ప్రభుత్వమేగా, విచారణ జరిపించండి అని కంది శ్రీనివాసరెడ్డికి సవాల్ విసిరారు. ఇలా ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా రాజకీయం కాస్త హాట్ గా మారింది.
మరి నిజంగానే ఒకరిపై ఒకరు ఆరోపణలు నిరూపిస్తారా లేక కొద్ది రోజుల తర్వాత మర్చిపోతారా? ప్రజలకు వారిద్దరూ ఫైనల్గా ఏం చెప్తారనేది వేచి చూడాలి.